మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నాసిక్లోని TCS కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడికి ఒత్తిడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానంటూ లైంగిక దాడికి పాల్పడటం సహా మత మార్పిడి కోసం బాధితులపై నిందితులు ఒత్తిడి తెచ్చారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 2022 నుంచి ఈ దురాగతాలు జరుగుతున్నాయని తేల్చారు. బాధితులంతా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన BPO విభాగంలో కొందరు ఉద్యోగులు, టీం లీడర్లు లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలకు పాల్పడ్డారని సహోద్యోగులు ఆరోపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఇప్పటి వరకు 9 FIRలు నమోదు చేశారు. ఇప్పటికే TCS కు చెందిన 6 పురుషులు, ఒక మహిళా ఉద్యోగి సహా మొత్తం 7 అరెస్ట్ చేశారు. వారిని డానిష్ షేక్, తౌసీఫ్ అత్తార్, రజా మేమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ సహా మహిళా మేనేజర్ ను గుర్తించి TCS సస్పెండ్ చేసింది. మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై లైంగిక వేధింపులు, వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేయటం, మతపరమైన వేధింపులు వంటి అభియోగాలు నమోదయ్యాయి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ వేధింపులు 2022 నుంచి జరిగినట్లు సమాచారం. ఈ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటి వరకు 12 మంది బాధితుల్ని గుర్తించింది. తాజాగా 3 బాధితులు నిందితులపై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. నాసిక్ పోలీసులు, సిట్ అధికారులు కొన్ని రోజులుగా బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో ధైర్యం నింపిన తర్వాత 3 ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. అటు నిందితుల దురాగతాల వెనుక ఏదైనా వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. నాసిక్ TCS కార్యాలయంలో ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిలో తౌసీఫ్ అత్తార్, నిదాఖాన్ ప్రధాన సూత్రధారులని అనుమానిస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా తమ సహోద్యోగుల్ని తప్పుదోవ పట్టించారని పోలీసు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిదాఖాన్ కోసం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఆమె గతంలో HR మేనేజర్గా పనిచేసి ముంబైకి బదిలీ అయ్యారు. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం తౌసీఫ్ అత్తార్ తనకు అప్పటికే పెళ్లై పిల్లలున్నారనే విషయాన్ని దాచిపెట్టి వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక బాధితురాల్ని లైంగికంగా వేధించాడు. తర్వాత నిదాఖాన్తో కలిసి మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. నిదాఖాన్ యువతుల్ని అత్తారుకు పరిచయం చేస్తూ వారికి ఇస్లామిక్ పద్ధతుల్ని బోధించేవారని సమాచారం. మరోవైపు బాధితులు ఈమెయిల్, ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించలేదు అనే ఆరోపణలతో పుణేకు చెందిన TCS సీనియర్ మేనేజర్ అస్ఫినీ చైనానీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ కోర్టు ఆమె పోలీస్ కస్టడీని మరో 2 రోజులు పొడిగించింది. సమయానికి స్పందించి ఉంటే ఈ వేధింపులను అరికట్టవచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం వారికేవైనా నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.